అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ వారం వాక్యము ప్రతి వారం మనం ఒక సారాంశం ఒక అంశం తీసుకొని 10 నిమిషాలు మనం దాని గురించి మనం బోధించుకుంటున్నాం. దేవుని కృపను బట్టి, ఆయన కృప అతిశయం బట్టి. మరి ఈ వారం వాక్యము దేవుని మాటగా దేవుని ప్రేమ. ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ గురించి మనం తెలుసుకుందామండి. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, అసలు ఆ ప్రేమ ఎలాంటిది అనే దాన్ని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాము. ఈ ప్రేమ ఏంటంటే దేవుని యొక్క స్వభావం మరియు ఇతరుల పట్ల నిస్వార్థమైన త్యాగపూరితమైన చర్యనే దేవుని ప్రేమ అని చెప్పి వాక్యం ద్వారా సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి వాక్యం ఏంటయ్యా అనగా మొత్తం ఒక 3 మాటలుగా దీన్ని చెప్పుకోవచ్చండి. ముందు దేవుని ప్రేమను గురించి మనం తెలుసుకుందాం. మొదటి మాటగా దేవుని ప్రేమ గురించి, అసలు దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అనే దాన్ని మనం తెలుసుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఆల్రెడీ తెలిసిన వాక్యమే. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలండి. సరే, ఇక్కడ వాక్యం చెప్తుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఆయన ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. అంత గొప్ప త్యాగపూరితమైన ప్రేమ ఎవరిదయ్యా అంటే మన దేవుడని యేసుక్రీస్తు అండి. మరి దేవుడి ప్రేమ, అటువంటి ప్రేమ మనం తీసుకోలేకపోతున్నాం, మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మరి అటువంటి ప్రేమ దేవుడు ఇస్తానంటే మనం కాదని మనం బయట వరకు వెళ్తున్నామండి. దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను. లోకములో ఉన్న ప్రతి వాటిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ లోకంలో ఉన్న మనం మాత్రం ఆయన ప్రేమించడానికి ఆశపడటం లేదు. మరి దేవుడు ఇంకో మాట చూసుకున్నట్లయితే దేవుడి ప్రేమ గురించి 1వ యోహాను అండి 4వ అధ్యాయము 16వ వచనం. చెప్పండి. మన ఎడల 1వ యోహాను 4వ అధ్యాయము 16వ వచనం. చెప్పండి. మన ఎడల దేవుడికి ఉన్న ప్రేమను మనం వెలిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉంటాడు. దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడండి. మన దేవుడు అంత గొప్ప స్వరూపము కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రేమ స్వరూపే ఉన్నాడు. అక్కడ ఏమన్నాడంటే వాక్యం ఏం చదువుతున్నాయా అంటే ప్రేమ యందు, దేవుని ప్రేమ యందు ఎవరైతే నిలిచి ఉంటారో ఆయన యొద్ద నేను నిలిచి ఉంటానని చెప్పి వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి వాక్యం చెప్తా ఉంది, మరి మీ ప్రేమ ఎటువంటిది? ద్వేషపూరితమైన ప్రేమ, మంచి ప్రేమ, లేకపోతే చెడు ప్రేమ అనగా మన వాక్యం ద్వారా సెలవిస్తున్న ప్రేమ ఏంటంటే మంచి ప్రేమ కావాలని, అది దేవుని ప్రేమ కావాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి 2వ మాట చూసుకున్నట్లయితే త్వరగా మనం విందామండి. 2వ మాట చూసుకున్నట్లయితే మొదటి మాట ప్రేమ, దేవుని ప్రేమ పరిచయం చూసుకున్నాము. 2వ ప్రేమ ఏంటంటే ప్రేమ యొక్క అర్థము మరియు పరమార్థం. ప్రేమ యొక్క అర్థము మరియు పరమార్థము, దాని స్వరూపం గురించి మనం తెలుసుకున్నామండి. 1వ కొరింథీయులు 1వ కొరింథీయులు పేజీ నెంబర్ వచ్చి 145 అండి. 145. 1వ కొరింథీయులు 13వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సుప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు,
అపకారం మనసులో ఉంచుకోనకూడదు. చాలండి. ఇక్కడ వాక్యం సెలవుతుందంటే దేవుని ప్రేమ అంటండి దీర్ఘకాలం ఉంటుందంటండి. ఎంతండి? దీర్ఘకాలం దేవుని ప్రేమ ఉంటుందని వాక్యం ద్వారా సెలవిస్తుంది. మరి ఆయన ప్రేమ ఎలాంటంటారు? ఆయన ప్రేమ దయ చూపించే ప్రేమ అండి. ఎటువంటి ప్రేమ? ఆయన ప్రేమ దయ చూపించే ప్రేమ అండి. మరి ఇంకో మాట చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ మత్సరపడదు. అంటే మత్సరపడదంటే దానికి అర్థము ఒక రకమైందంటే బయట ప్రేమలన్నీ వదిలేసేవి, కానీ దేవుడి ప్రేమ మాత్రం కరెక్ట్గా ఉండదన్నమాట. అంటే నిఖార్చుగా ఉండే ప్రేమ ఎవరిది అంటే మన దేవుని ప్రేమ అండి. మరి ఇంకో మాట చూసుకున్నట్లయితే ఆ ప్రేమ అమర్యాదగా నడవదు. ఎలా ఉందండి? అమర్యాదగా నడవదండి. వాక్యాన్ని అనుసారంగా ఉంటుంది. వాక్య అనుసారంగా ఉండేది ప్రేమది. మంచి ప్రేమ కలిగి ఉంటుంది. అంటే గౌరవం కలిగిన ప్రేమ, మర్యాద కలిగిన ప్రేమ అండి. మరి ఇంకో మాట స్వప్రయోజనం కాదు. కొంతమంది ప్రేమలు ఉంటాయంటే స్వార్థపూరితమైన ప్రేమలు ఉంటాయి, కానీ దేవుడి ప్రేమ మాత్రం స్వార్థం లేని ప్రేమ అండి. దయచేసి వినండి ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి స్వప్రయోజనమైన కాని ప్రేమ అంటే ఉపయోగకరమైన ప్రేమ అండి దేవుడి ప్రేమ. అంటే ఆయన ప్రేమించడం వల్ల మనకి ఎంతో ఉపయోగం కలిగి ఉంటుందని చెప్పి వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి ఇంకో మాట ఏంటంటే ఆ ప్రేమ ఏంటంటే త్వరగా కోపపడదండి. ఇప్పుడు గాంధీ గారు అంటారు కదండి, ఒక చెంప చూస్తే ఇంకో చెంప చూపించు, ఆ టైప్ ప్రేమ అండి. ఎంత చేసినా సరే ఆ ప్రేమ కోపపడదు. ఎవరి ప్రేమ అండి? దేవుడి ప్రేమ. మరి వాక్యం సెలవిస్తుంది అటువంటి ప్రేమలు మనకు ఉన్నాయంటారా? మనకు లేవు. దేవుడి ప్రేమ మాత్రమే మనకు కావాలి. మరి ఇంకో మాట చూసుకున్నట్లయితే ఇదే ప్రేమ గురించి ఇంకో మాట చూసుకున్నట్లయితే ఇతరులను ప్రేమించడం. మనం ఇతరులను ఎలా ప్రేమించాలని తెలుసుకున్నామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించడమే నా ఆజ్ఞ. సారండి, ఇక్కడ ఏమంటే దేవుడు ప్రేమించినట్లు మనం కూడా ప్రేమించాలని దేవుని ఆజ్ఞ అండి. ఇది కొత్త ఆజ్ఞ, కొత్త నిబంధనల ఆజ్ఞ అండి. ఏంటంటే నేను ఎలా అయితే మిమ్మల్ని స్వార్థపూరితం కాకుండా ప్రేమతో ఎలాగైతే ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమ చూపించుకోవాలని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. కాకపోతే ఈ మాట మన అనుసారం కూడా తెలియదు, మనం మాత్రం లోకానుసారమైన ప్రేమల వైపు ప్రాకులాడుతున్నామండి. మరి దేవుడు అన్నాడు అది కరెక్ట్ కాదమ్మా, అటువంటి ప్రేమలు వ్యర్థమైన దాకా నువ్వు ప్రాకులాడద్దు, దేవుడి ప్రేమ మాత్రం నిజమైనది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అటు ప్రేమను మనం దూరం పరుచుకుంటున్నామండి. దయచేసి వినండి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి ప్రేమ కలిగే ఉందని చెప్పి వాక్యం ద్వారా సెలవిస్తుంది. అక్కడ ఏమంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అట్లా మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలని చెప్పి వాక్యము చాలా బలమైన చాలా క్లారిటీగా మరి యోహాను సువార్తలో రాసిందని చెప్పి ఈ మాటని చెప్పడానికి ఆశపడతా ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇక చూసుకున్నట్లయితే ఆయన ప్రేమ గురించి మనం చాలా మాటలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రేమ ఎలా ఉందంటే ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు ఎవరి గురించి? నీ నా గురించి. ఆయన సిలువేయబడ్డాడు ఎవరి గురించి? నీ నా గురించి. అటువంటి ప్రేమ ఎవరికి ఉండదండి. ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, అది ఎవరి గురించి? నీ గురించి, మన గురించి. రక్తం ఏరులై పారింది. ఆయన ప్రేమ మనమే చూపించాడు కాబట్టి ఆయన సిలువుకేగాడు. తర్వాత మేకులు కొట్టించుకున్నాడు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం కూడా పెట్టుకున్నాడు. అటువంటి ప్రేమ ఎవరికి ఉండదండి. అది ఒక త్యాగపూరితమైన ప్రేమ. వాస్తవంగా చెప్పంటే ప్రేమ అనగా త్యాగం కోరుకుంటుంది. అక్కడ త్యాగపూరితమైన ప్రేమ ఎవరిదయ్యా ఉందంటే లోకంలో కానీ ఎక్కడైనా సరే ఉండే ప్రేమ మాత్రం ఒక యేసుక్రీస్తుది మాత్రమే త్యాగపూరితమైన ప్రేమ. అట్టి ప్రేమని మనందరం పొందుకోవాలంటే వాక్యానుసారంగా ఆయన వద్దకు మనం రావాలి, ఆయన మనం ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తాక ఆయన ఆశపడతా ఉన్నాడు, కానీ మనం దూరం అవుతున్నాము. కానీ దూరం కాకూడదండి, మన వాక్యానుసారంగా ముందుకు సాగాలి. ఎప్పుడైతే మనం దేవుళ్ళో ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు మన ప్రేమిస్తా ముందుకు వస్తూ ఉంటాడు. ఆయన వాక్యానుసారం నడిచి ఆయన ఒక వాక్యమును అవలంబించుకొని వాక్యమును నెవడవేసుకొని వాక్యానుసారం నడుచుకుంటే వాక్యానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే ఆయన ప్రేమ మనం పొందుకుంటాకి దేవుడు మనకి ఆయన ప్రేమ మనకి ఇస్తానికి ఆశపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇటు రీతిగా చెప్పండి, నేను చాలా ఆశపడతా ఉన్నాను. దేవుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వేం చేయాలి ఒకసారి మీరు గమనించుకోండి. దేవుడు నిన్ను ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ప్రేమ సమాధానం కలిగి ఉండాలండి. అటువంటి రీతిగా మనం ఎప్పుడైతే ఇవన్నీ ఆత్మలను కలిగి ఉంటామో దేవుడు ప్రేమ మనకి ఇవ్వడానికి చాలా దగ్గరగా ఉన్నాడండి. దయచేసి లోకానుసారమైన ప్రేమల వైపు మనం సాగుతున్నామేమో చాలా చూస్తున్నాం, బయట టీవీల్లోనూ
మరి వాట్సాప్లో సోషల్ నెట్లో చాలా చూస్తున్నాము. అటువంటి ప్రేమలు మన దగ్గర కాకూడదు. అటువంటి ప్రేమలని వాడుకుని వదులుకునే ప్రేమలండి. దయచేసి అటువంటి ప్రేమలు మనకు వద్దు. మనకు కావాల్సిన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన ప్రేమ చాలా మంచి ప్రేమ అండి, గొప్ప ప్రేమ, చాలా గొప్ప ప్రేమ. మాటలలో చెప్పలేనంత ప్రేమ, శాతలలో చూపలేనంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మీరు అనే నమ్మాలి. ఆయన ప్రేమకు మీరు దగ్గర అవ్వాలని చెప్పి ఈ వాక్యం ద్వారా ఆశపడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా చెప్పడానికి చాలా ఉంది. మన సమయం 10 నిమిషాలు అయిపోయి కాబట్టి ఇంకా ఏముంటే మిగతా వచ్చేవారు చెప్పడానికి ఆశపడతా ఉన్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి దర్శించి ఆదరించును గాక. ఆమేన్.